మీకు చాలా యూజ్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. నేను వచ్చేసి ఫస్ట్ ఎస్ఎస్డి టోకెన్స్ గురించి అయితే చెప్తున్నాను ఈ వీడియోలో. అందరూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కానీ టైమింగ్ చేసి చెప్తున్నారు, కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసేసి లాస్ట్ 3 days బ్యాక్ ఈ వీడియో. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది చెప్తాను. ట్రైన్ దిగాము, ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ 12:30 ఆ టైంకి మేమైతే అక్కడ తిరుపతిలో దిగేసాము. అక్కడ నుంచి పైకి ఎక్కేసి ఎక్స్లేటర్ మీద సైడ్కి ఈ విధంగా దారి ఉంటుంది ఒకటి, మనం కిందికి దిగడానికి అటు వెళ్ళిపోయి కిందికి దిగేస్తాము. మనకి రైల్వే స్టేషన్కి ఎదురుగా విష్ణు నివాసం అయితే ఉంటుందండి, చూస్తున్నారు కదా. మనకి స్టెప్స్ మీద నుంచి కూడా కనిపిస్తుంది విష్ణు నివాసము. ఇలా కిందికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసం అని పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది మనకి పైన. అది మనం చూస్తున్నారు కదా, విష్ణు నివాసం మనకి స్టెప్స్ మీద నుంచి కనిపిస్తుంది అక్కడ. చూడండి, మేమైతే ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్స్ కోసమే వెళ్తున్నాము. మా దగ్గర 300 టికెట్ అయితే ఏది లేదు, అనుకోకుండా వెళ్ళాలనుకున్నాము, వెళ్ళాము. ఇప్పుడైతే మనకి ఎస్ఎస్డి టోకెన్ అయితే కావాలి కదా, అది లేకుండా దర్శనం బాగా లేట్ అవుతుందంట. కాబట్టి మేము ఎగ్జాక్ట్లీ టైం చూసుకొని నైట్ 12:30కి అక్కడ దిగేలాగా ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు ట్రైన్ దిగాక రైల్వే స్టేషన్ దాటి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తామన్నారు. ఇక్కడ వచ్చేసి బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మనకి తిరుమలకి వెళ్తాయి డైరెక్ట్. ఆర్టీసీ బస్సెసే, ఫ్రీ బస్సులు ఏం కాదు, కానీ రైల్వే స్టేషన్ దగ్గర పెట్టారు ఎందుకంటే మనం దూరం వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మేము వచ్చేసి విష్ణు నివాసం దగ్గరికి అయితే వచ్చాము. అందరూ ఉన్నారు. 12:30 కదా, ఎక్కువ మంది ఏం లేరు, కొంచెం మంది అని అనుకున్నాం మేమైతే, ఇది తెలియదు కదా. చూస్తే ఇక్కడైతే కొంచెం మందే ఉన్నారు. గేట్ అయితే ఇంకా తీయలేదు. ఓకే, అడిగాము, అడిగితే ఇంకా ఓపెన్ అవ్వలేదా గేట్, ఎప్పుడు ఇస్తారు టోకెన్స్ అని. కానీ అక్కడ ఉన్న వాళ్ళైతే ఇక్కడ టోకెన్స్ ఇవ్వరండి, ఓన్లీ రూమ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు అన్నారు. ఈ క్యూ లైన్ వచ్చేసి బయట ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఆ క్యూ లైన్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ క్యూ లైన్ వచ్చేసి బయటి వరకు ఉంది. విష్ణు నివాసం లోపల నుంచి బ్యాక్ సైడ్ గేట్ నుంచి మొత్తం బయటకు వచ్చేసి చాలా దూరమే వచ్చింది మేము వెళ్ళేసరికి. అప్పటికే 12:30 అయిపోయింది టైం అయితే. నైట్ 12:30కే లైన్ బయటికి చాలా దూరం అయితే వచ్చేసింది. చూసారు కదా, మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ బయటకు వచ్చింది లైన్, రోడ్డు మీదకి, మెయిన్ రోడ్డు మీద ఇది క్యూ అయితే. ఇప్పటికి 12:30 అయినా ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. మనకు వచ్చేసి యూట్యూబ్లలో వీడియోస్లలో అన్నీ చూసే వెళ్ళాం మేము, కానీ అందరూ ఏం చెప్పారంటే 3కి ఇస్తారు, 4కి ఇస్తారు అలా చెప్పారనమాట. కానీ మేము 12:30కి నించున్నాము. చూసారు కదా, చాలా లేట్ అవుతుంది, అందరూ కూర్చున్నారు. అక్కడైతే 2కి స్టార్ట్ చేశారండి ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం. కానీ మేము 12:30కి వెళ్ళేసరికి అక్కడ చాలామంది ఉన్నారు. కొందరు చూస్తున్నారు కదా, అక్కడ ఇంకా రావు అని తెలిసి వెళ్ళిపోతున్నారు కూడా పైకి డైరెక్ట్. ఇంకా క్యూ లైన్ ఈ లాస్ట్ నుంచి మొత్తం చుట్టూ తిరిగి విష్ణునివాసం బ్యాక్ సైడ్ లోపల వరకు ఉంది క్యూ లైన్. ఇక్కడ వచ్చేసి బయట చాలా దూరమే ఉంది. ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాము. మాకైతే అసలు టికెట్స్ వస్తాయని కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఫైనల్ లోపలికి అయితే వచ్చాము. సరే లోపలికి వదిలేరు కదా, టికెట్స్ కన్ఫర్మ్గా వస్తాయి అన్నట్టు అనుకున్నాం. కానీ ఏమో చెప్పలేం కదా, మళ్ళీ అయిపోతే లాస్ట్ మినిట్లో కూడా ఇవ్వరంట. ఓన్లీ వాళ్ళ కౌంటింగ్ ప్రకారమే ఇస్తారంట టోకెన్స్ అనేది. ఇక్కడ వచ్చేసి విష్ణు నివాసం దగ్గర 11,000 ఇస్తున్నారు. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసి నేను ఆధార్ కార్డు ఇచ్చాను, వెనకమ్మడే టోకెన్ అయితే ఇచ్చారు. మాకైతే దొరకదనుకున్న ఎస్ఎస్డి టోకెన్ అయితే దొరికిందండి. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే త్వరగా వెళ్ళి క్యూలో నించోండి.